సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. జన్మరాశిలో శుక్రకేతువులు, సప్తమ రాహు, అష్టమ శని, లాభంలో గురువు. సప్తమంలో రాహు వీరికి బలంగానే ఉన్నారు. అష్టమ శని కూడా బలంగానే ఉంది. వీరికి అష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కొంతవరకు వీరికి బెనిఫిట్స్గానే ఉంటుంది. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, అన్నీ అనుకూలంగానే ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు. అది వ్యాపారం ప్రారంభించేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. అది చేయొచ్చా వద్దా అనేది, లేదా ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోండి చెప్పదగిన సూచన. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించేటప్పుడు అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకుని తర్వాత ప్రారంభించడం అనేది చెప్పదగింది. అదేవిధంగా పర్సనల్ లోన్కి, హౌసింగ్ లోన్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగింది. హౌసింగ్ లోన్కి అయితే వెళ్ళండి, అది ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. ఎందుకంటే కొన్ని అప్పులు ఉన్నాయి, తీర్చివేద్దాం, హౌసింగ్ లోన్లో ఎక్కువ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకే లోన్ తీసుకోండి. సంతానానికి సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది, వారి అభివృద్ధి బాగుంటుంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్న వారికి సొంతంగా ప్రారంభించుకుంటే మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అంత పెద్దగా కలిసి రావు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్స్ విడుదలవుతుంది, దానికి అప్లై చేయండి. ఎప్పటి నుంచో మీ చిరకాల వాంఛ నెరవేర్చే అవకాశం మీకు వచ్చిందని భావించండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు కొంత ఆలస్యమైనా సరే అప్లికేషన్ విషయంలో ప్రారంభం చేయండి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తుంది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా చక్కగా ఉంది. ఉద్యోగపరంగా మటుకి స్థానచలనం కనిపిస్తోంది. ఉద్యోగం పోవడం కానీ, లేదా తీసేయడం కానీ, లేదా మీకు మీరుగానే రిజైన్ చేయడం కానీ జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ఉన్న ఉద్యోగంలో రిజైన్ చేయకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. ఎందుకంటే ఈ వారంలో కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే వచ్చిన అవకాశాలు బాగుందో లేదా ఆలోచించి వెళ్ళండి. కెరియర్ పరంగా చక్కగానే ఉంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పాశుపత హోమం చేయించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.